వెల్కమ్ టు కుక్ బుక్ కిచెన్. ముందు బౌల్ తీసుకోండి, ధనియాలు వేయండి, ఎండుమిర్చి వేయండి, నూనె వేసి పక్కన పెట్టండి. అది ఎందుకో తర్వాత చెప్తాను. తర్వాత 2 పెద్ద వంకాయలు తీసుకుని ఇలా అడ్డంగా కోస్తాయి ఫ్రెండ్స్, పొడుగ్గా వస్తాయి. పొడుగ్గా వచ్చిన తర్వాత మనం ఎన్ని గీతలు కావాలంటే అన్ని గీతలు, అడ్డంగా, నిలువుగా, పొడుగ్గా మన ఇష్టం, మన ఓపిక. మసాలా పట్టాలంటే అలాగన్నా కోయచ్చు. అలాగా కోసిన ముక్కలకి అన్నిటికీ ఇలా గీతలు పెట్టండి. గీతలు పెట్టి దాని పక్కన పెట్టండి. ఇంకో వంకాయ ఉంది కదా, ఆ వంకాయని మన స్కూల్లో మార్కుల్లాగా రౌండ్గా కోయండి. రౌండ్గా కోసి చిన్న చిన్నగా ఎంత సన్నంగా కోస్తే అంత బాగుంటుందండి. బాగా కోసి పక్కన పెట్టండి. ఎందుకో తర్వాత చెప్తాను. తర్వాత నీళ్ళు వేసి ఉప్పు వేసి అందులో ఈ ముక్కలు నానబెట్టండి, బాగుంటుంది. తర్వాత ఒక అరిటాకు తీసుకుని చిన్న కట్ చేయండి. దీని విషయం ఏంటో దాని తర్వాత చెప్తాను. వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్న ఇది ఉప్పు వేసి మిక్సీ కొట్టి బాగా ఎర్రగా పేస్ట్లా కొట్టండి. కొట్టిన తర్వాత దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ మన ఇంట్లో ఏముంటే మసాలా వేసి కొంచెం ఉప్పు వేసి అటు ఇటు కలిపి పక్కన పెట్టండి. ఇందాక కోసం కదా అడ్డదిడ్డంగా అవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు మసాలా మొత్తం ముల్తానీ మట్టి రాస్తారు కదా అమ్మాయిలు, అలాగే ఎంత పడితే అంత రాసేయండి ఫుల్గా. తర్వాత ఈ అరటాకులో నూనె వేసి అందులో ఈ పొడి వంకాయని వేసి దాన్ని చుట్టి పీనీస్ ఉంటే పీనీసు, టూత్పిక్ ఉంటే టూత్పిక్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె వేసి అది పొయ్యి మీద వేస్తే సౌండ్ వస్తుంది చూడండి. అబ్బా అసలు ఆకలి వేసేస్తుందండి బాబు నాకైతే. తర్వాత అది పక్కన పెట్టిన 15 నిమిషాలే కాల్చాలండి. తర్వాత ఈ రౌండ్ ముక్కలు కూడా మసాలా ఫుల్గా పట్టించి నూనె వేసి అటు ఇటు కాల్చుకుని కొంచెం నూనె ముక్క వేసుకుంటే అది అదిరిపోద్ది ఫ్రెండ్స్. అలా కాల్చుకుని పక్కన పెట్టిన తర్వాత వేడిగా మనకి అన్నం తీసుకుని ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకుని ఆ పొడి వంకాయని ఈ తవా ఫ్రై అయితే చాలా బాగుందండి. నేను చాలా బాగా ట్రై చేశాను. చూసారా ఎలా తింటున్నారు? టేస్ట్ అదిరిపోద్ది మరి ఇంట్లో చేసుకుంటే. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్. మా అమ్మ మొటికలు కొట్టేస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని. అమ్మ చెప్పానే.